నా పేరు కల్లూరి జయబాబు, ఆదివాసీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ. ఈరోజు ఆదివాసీ టీచర్ అసోసియేషన్ ఏర్పడి 13 ఏళ్ళు దాటి 14వ సంవత్సరానికి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేంద్రంగా మరి జిల్లా పక్షాన మరి ఈరోజు జెండా ఆవిష్కార కార్యక్రమం చేపట్టినది. ఈ యొక్క కార్యక్రమంలో మరి వివిధ మండలాలు, జిల్లా, రాష్ట్ర కేడర్లు పాల్గొన్నారు. వారందరూ కూడా మరి ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ టీచర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆదివాసీ టీచర్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆదివాసీ టీచర్ అసోసియేషన్ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా అనేక ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేసి చాలా కూడా విజయం సాధించిన. అందులో ముఖ్యంగా జియో నెంబర్ 3ని 2000 సంవత్సరంలో వస్తే దాని ద్వారా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతర ఉపాధ్యాయులు ప్రమోషన్ రూపంలో 70% ఏజెన్సీ ప్రాసెస్ వచ్చే సందర్భంలో మేమందరూ కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఆ సమస్య మీద సుదీర్ఘంగా చర్చ చేసి జరుగుతున్న నష్టాన్ని నివారించడం కోసం మరి ఆదివాసీ టీచర్ అసోసియేషన్ 2012వ సంవత్సరంలో ఏర్పాటు చేసి దాని ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉపాధ్యాయ పదోన్నతులు కోర్టు ద్వారా మరి ఉద్యమాల ద్వారా సాధించడం జరిగింది. అదే రీత్యా జియో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో కూడా మరి నాన్ ట్రైబల్స్ ఛాలెంజ్ చేస్తే దాని మీద రివ్యూ పిటిషన్ వేసి పోరాటం చేసిన ఆ తదుపరి క్రమంలో సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన నేపథ్యంలో దానికి ఉన్నటువంటి వెసులుబాటుని మాకు మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేయడానికి ఉన్న అవకాశాన్ని ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అనేటువంటి మల్లు భట్టి విక్రమార్క గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి, వివిధ ఎమ్మెల్యేలందరూ కూడా ఆదివాసీ టీచర్ అసోసియేషన్ తరఫున జియో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ చాలా రకాల వినతి పత్రాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా జియో నెంబర్ 3ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకురావడానికి మెండైన అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగ పరంగా మాకు ఇచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి ఏ రిక్రూట్మెంట్ చూసినా కూడా మండలాల వారిగా చూసిన ఏజెన్సీ ప్రాంతం చాలా 5% కంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ లేదు. కాబట్టి మేము ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ దాటి వెళ్ళలేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా మేము ఎక్కడ కూడా నియామకాలు కానీ పదోన్నతులు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మాకు జియో నెంబర్ 3 అమల్లో ఉన్న కాలంలో నాన్ ట్రైబల్స్ ఉపాధ్యాయులకు ఎక్కడ కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు, జరగలేదు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో డిస్ట్రిక్ట్ యూనిట్లో తీసుకునే ప్రమోషన్లో మొత్తం కూడా నాన్ ట్రైబ్స్ డిస్ట్రిక్ట్ యూనిట్లో ఉన్న అన్ని ప్రమోషన్లు వాళ్ళే తీసుకున్నారు. మాకు ఉన్నటువంటి కేవలం 5% భూభాగంలో మాత్రమే మాకు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు. కాబట్టి ఈ రకంగా ఎక్కడ కూడా చూసినా కూడా ఆర్టికల్ 244(1)(2) ప్రకారంగా మరి ఎక్కడ కూడా 5th షెడ్యూల్ ప్రాంతంలో మాకు 1-2 ప్రకారంగా షెడ్యూల్ 1-2 ప్రకారంగా మాకు మళ్ళీ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి క్లియర్గా టీఎస్సీ తీర్మానం ద్వారా మళ్ళీ జియో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయడానికి మెండైన అవకాశాలు ఉన్నాయిగా ఆ దిశగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారికి, మరి సంబంధిత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ, మరి మా ట్రైబల్ ఎమ్మెల్యేలందరూ మేము విన్నవించుకునేది ఏంటనగా జియో నెంబర్ 3 పునరుద్ధరణకు మళ్ళీ టీఎస్సీ తీర్మానం చేసి మళ్ళీ పునరుద్ధరణ చేయాలని, ఒకవేళ అటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ప్రత్యేక కమిటీ నియమించి దాని మీద సాధ్యాసాధ్యాలని ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మరి చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ముందడుగు వేసి దాని మీద అధ్యయన కమిటీ వేసి కమిషన్ ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నారు. అదే రీత్యా తెలంగాణలో కూడా ముందుకెళ్లాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.